డబ్బున్న ముసలోడు ఒంట్లో శక్తి లేకపోయినా వాడి కాళ్ల దగ్గరికి అన్నీ రప్పించుకోగలడు. డబ్బు లేని యవనస్తుడు శారీరకంగా ఎంత బలవంతుడైనా ఆ డబ్బు కోసం ఉన్న ఊరు వదిలి దూరదేశాలకు కూడా ప్రయాణిస్తాడు. డబ్బు లేనివాడు ఎంత జ్ఞానవంతుడైనా వాడి నోటి నుండి వచ్చే మాటలు ఎవ్వడు నమ్మడు. డబ్బున్నవాడు ఎంత అమాయకపు మాటలు మాట్లాడినా అందరూ నమ్ముతారు. డబ్బున్నవాడు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే ఆహారం ఇంటికే వస్తుంది. డబ్బు లేనివాడు ఒక్కపూట భోజనం కోసం కూడా ఇంటింటికి తిరుగుతాడు. రంగులు అద్దుకున్న పచ్చనోటు నీ దగ్గర లేనప్పుడే నీ చుట్టూ ఉన్న వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీకు ఎంతమంది స్నేహితులైనా ఉండవచ్చు. నీ దగ్గర డబ్బు లేనప్పుడు, నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు నీ భుజం తట్టి నీకు నేనున్నాను అనేవాడు ఒక్కడున్నా సరిపోతాడు. చదువుకున్నవాడు కాపీ కొట్టి సామెతలు చెప్పినా చప్పట్లు కొడతారు ఈ జనం. చదువు లేనివాడు అనుభవంతో సామెతలు చెప్తే ఎక్కడో కాపీ కొట్టి ఉంటాడు అంటారు. డబ్బున్నవాడు రోల్డ్ గోల్డ్ మెడలో వేసుకు తిరిగినా బంగారమేమో అంటారు. డబ్బు లేనివాడు గోల్డ్ వేసుకు తిరిగినా వీడికి కొనే అంత సీన్ లేదు, అది రోల్డ్ గోల్డ్ అయి ఉంటుంది అంటారు. ఇస్త్రీ బట్టలతో మంచి హుందాగా ఒకడు తాగి పడిపోతే అరేరే కళ్ళు తిరిగి పడిపోయాడేమో అంటారు. మాసిన బట్టలతో ఒకడు నిజంగానే కళ్ళు తిరిగి పడిపోయినా తాగి పడిపోయి ఉంటాడు వెధవా అంటారు. ఈ లోకం తీరు అంతే, చెప్పేది ఒకటి చేసేది మరొకటి. ఆలోచించే ఆలోచన, ప్రవర్తించే ప్రవర్తన, చెప్పే మాట వేరువేరుగా ఉంటాయి. మాట మానవత్వాన్ని పలికితే ఆలోచన ప్రవర్తన దానికి విరుద్ధంగా ఉంటాయి. బాగా డబ్బు సంపాదించిన కోటీశ్వరుడు ఎంత డబ్బు ఉంటే ఏం లాభం, మనశ్శాంతి లేనప్పుడు అనుకుంటాడు. డబ్బు లేని సంపాదించాలి అని కసిగా ఉన్నవాడు డబ్బు లేకపోతే ఈ ప్రపంచంలో ఏమీ లేదు అనుకుంటాడు. డబ్బు సంపాదించడానికి బద్ధకస్తుడు ఉన్నవాడు చచ్చినా అదే 6 అడుగుల గొయ్యి, లేనివాడు చచ్చినా అదే 6 అడుగుల గొయ్యి అంటూ సామెతలు చెప్పుకుంటూ బ్రతికేస్తాడు. నీ దగ్గర డబ్బుంటే నీకు ధైర్యం ఉంటుంది. కేవలం 2 జతల బట్టలు 2 పూట్ల భోజనం ఉంటే చాలు అనుకుంటే నీకు మనశ్శాంతి ఉంటుంది. ఈ రెండింటిలో నీకు ఏది కావాలో నువ్వే డిసైడ్ చేసుకో. కానీ మనశ్శాంతి, డబ్బు ఒకే మనిషి జీవితంలో ఎప్పటికీ ఉండవు.